టు రాణీస్ కిచెన్. ఈరోజు వితౌట్ ఆయిల్తో మరొక రెసిపీ అండి. అదే అరటికాయ పిడుపు కూర. అసలు ఆయిలే లేకుండా చేసాను, కానీ చూడండి పోపులు అవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగుంటుందండి, అన్నంలో కలుపుకుందుకు మంచి రుచిగా ఉంటుంది. అలాంటి ఈ అరటికాయ పిడుపు కూరని మీకు ఇవాళ నేను చేసి చూపిస్తాను. అరటికాయ పిడుపు కూర అండి. ఇది కూడా అస్సలు ఆయిల్ లేకుండానే చేస్తున్నాను నేను. దానికి నేను ఇలా 2 అరటికాయలు తీసుకున్నానండి. దాంట్లోకి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పోపు సామాన్లు, కాసిన పల్లీలు, ఒక చెక్క నిమ్మరసంలో ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ నిమ్మరసంలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను నేను. ఇవి ఈ కూరకి కావాల్సిన పదార్థాలు. ముందు ఏం చేయాలండి, అరటికాయ తొక్క తీసేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం దీన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో అరటికాయ ముక్కలు వేసుకునండి. ఈ ముక్కలు ఉలిగేంత వరకు వాటర్ పోసుకుని కొంచెం పసుపు, దీంట్లో కొద్దిగా ఈ అరటికాయ ముక్కలకి సరిపడగా ఉప్పు, కొంచెం ఇందాక ఆల్రెడీ నేను నిమ్మరసంలో వేసాను కదండి, అందుని ఇంకొంచెం వేస్తున్నాను. వేసేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసంలోనే కొంచెం అల్లం తురుమండి, ఈ మాత్రం అల్లం తురిమి పెట్టుకున్నాను, ఈ నిమ్మరసంలో వేసేస్తున్నాను. ఎందుకంటే మనం కూర అయ్యేసరికి ఈ నిమ్మరసంలో ఈ పచ్చిమిర్చి, ఈ అల్లము చక్కగా ఊరి ఉంటాయన్నమాట. అలా వేసేసి ఊరబెడుతున్నాను. ఇదిగోండి అరటికాయ ముక్కలు చక్కగా ఇలా ఉడికిపోయాయి. చూసారా, ఇలా మనం నొక్కితే చూడండి మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. చూడండి అసలు ఏం ఆయిల్ వేయలేదు నేను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పల్లీలు వేయించుకుందాం, ఓన్లీ డ్రై ఫ్రై. వీటిని దోరగా వేయించుకుందాం ఫస్ట్. ఇవి సగం వేగేయండి పల్లీలు. ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవి కూడా వేసేసి దోరగా మనం డ్రై ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, బంగారు రంగులో వచ్చేంత వరకు వీటిని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చిన్న ఎండుమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం 4 ముక్కలు ఎండుమిర్చి సరిపోతుంది. ఇవి కూడా మనకి చక్కగా దోరగా వేగిపోవాలి. ఇవన్నీ అసలు ఆయిల్ ఏమి లేదండి, ఉత్తి మూకుల్లోనే నేను డ్రై ఫ్రై చేస్తున్నాను. త్వరగా వేగిపోయి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసేస్తాను. కొంచెం ఈ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, అది కూడా కొద్దిగా వేసేస్తే ఆ నీళ్ళు ఏం వేస్ట్ కావాల్సిన పని లేదు. మనం దీంట్లో వేసేసి మనం వీటిని ఇలా ఉడికించేస్తే ఈ పోపు కూడా దీంట్లో ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉప్పు కొంచెం వేస్తున్నాం, మన నిమ్మరసంలో కూడా ఉప్పు వేసాం కాబట్టి సరిపోతుంది. ఈ ముక్కల్లో ఈ పోపు అంతా ఉడికేంత వరకు మనం ఒక 5 నిమిషాలు ఇలా మెదిపేసుకుని సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు దీన్ని మనం బాగా మగ్గనిద్దాం. ఇదిగోండి చక్కగా అరటికాయ పిడుపు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దామండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మరసం వేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనం నిమ్మరసం కలుపుకుందాం. కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఈ నిమ్మరసంలో నానబెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తురుము, ఈ నిమ్మరసం వేసేద్దాం. వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఈ నిమ్మరసము, ఈ పచ్చిమిర్చి, అల్లం ఘాటు అంతా ఈ కూరకి పడుతుంది. అప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, అసలు ఆయిలే లేకుండా చేసిన అరటికాయ పిడుపు కూర మీరందరూ కూడా తప్పకుండా
ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోనండి మనకి అరటికాయ పిడుపు కూర వితౌట్ ఆయిల్తో చేసిన కూర రెడీ అయిపోయింది.